ఈ అక్రమ సంబంధాలు అనేవి శాశ్వత కాలం ఉండవండి. ఇప్పుడు భార్య ఉంది, భర్త అన్నవాడు తాలి కట్టినోడు కాబట్టి గొడవైనా దెబ్బలాటైనా కొట్టుకున్నా తిట్టుకున్నా 4-5 పంచాయతీలు చేసి మరలా కాపురం ఏం చేస్తారు, నిలబెట్టేస్తారు. ఇలా తప్పదు. కొంతకాలం అయిన తర్వాత ఈ పిల్లలు పుట్టుకొచ్చేసరికి వాళ్ళకి పెళ్లిళ్ళు బాధ్యతలు పెరిగేసరికి వీళ్ళు సెట్ అయిపోయి ఇంకా అలా బండి ఈడ్చుకుని వెళ్ళిపోతారు. కానీ అక్రమ సంబంధాలు అంత కేర్ తీసుకోవాలి. అసలు అక్రమ సంబంధానికి బేస్ ఏంటి చెప్పండి? కోరిక, అంతే. అది తీరిపోతే అయిపోయింది, అక్కడతో అది సంతృప్తి అయిపోయింది, సంపూర్ణం అయిపోయింది. అక్రమ సంబంధానికి ఉన్న బేస్ ఏంటంటే నేను నీతో సెక్సువల్ గా ఎంజాయ్ చేయాలి. నా జెండర్ నీ జెండర్ వేరు జెండర్లు కాబట్టి, నువ్వు స్త్రీవి నేను పురుషుణ్ణి కాబట్టి మన ఇద్దరం కామవాంఛలు తీర్చుకోవడానికి కాసేపు ఏకమవుదాం అనుకుంటారు కాబట్టి కళ్ళ దగ్గర మొదలవుతుంది. ఆ కళ్ళ దగ్గర నుంచి శరీరాలు ఏకమయ్యే దాకా వెళ్తది. అక్కడ నుంచి తప్పుల మీద తప్పులు జరుగుతాయి. కొన్నాళ్ళు గడిచిపోద్ది. ఆ తర్వాత భర్త దారి వేరే వాడు ఇవ్వలేడు, భార్య దారి వేరే అమ్మాయి ఇవ్వలేదు. అర్థమైందా? ఆ తర్వాత చాలా రిస్క్ ఎదుర్కోవాలి. కోరికలు ఎంతకాలం ఉంటాయి? కొంతకాలమే ఉంటాయి. తర్వాత ఆటోమేటిక్ గా కోరికలు తగ్గుతాయి.